ఇగో ఈడ ఏం తెల్వని అమాయకుని లెక్క ఫేస్ పెట్టి చూస్తున్న మోతవారి పేరు జసాని ఇలియాన్. ఈ బాయి పట్నంలా ఎంఎస్ మక్తాదికు రైల్వే గేట్ ఏరియాల జేజే ఫుడ్స్ పేరు మీద కుటీర పరిశ్రమ పెట్టిండు. అల్లం ఎల్లిపాయల పేస్టును అల్లం ఎల్లిపాయలు లేకుండా ఎంతో అందంగా తయారు చేసి అమ్ముకుంటా జనాల సేవలు ధరిస్తున్నాడట. పట్నం టాస్క్ ఫోర్స్ వల్ల చెవుల ఈ ముచ్చట వడంగల్నే ఎంబట ఉరికిపోయి బాయిని గద్లకుంటా పట్టుకున్నారు. మార్కెట్లకు ఇచ్చేటందుకు తయారుగున్న 4000 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటి ఇంకో రూపాన్ని చూసి షాక్ అయి షేక్ అయినరు. అల్లం వెల్లిగడ్డలు లేకుండానే తయారు చేస్తున్నది చూసి ఇట్లా కూడా తయారు చేయొచ్చునా అని అవాక్కయ్యిండ్రు. ఇక ఆడ అమ్మేతందుకు తయారుగున్న పేస్టు చిక్కదనం, సక్కదనం, రంగుదలకు వాడే ఏవేవో కెమికల్స్ ను, రుచికి సరిపడా దాచిన 10 కింటాల ఉప్పు బత్తాలను, అన్నిటిని మిక్సింగ్ చేసేటందుకు వాడే రుబ్బుడు మిషన్లను, మాల్ను జారగొట్టేటందుకు తయారుగున్న గూడ్స్ బండిని, కుటీర పరిశ్రమల కష్టపడుతున్న ఇలియాన్ బాయ్ని స్టేషన్ కి తోలుకపోయినరు. కొత్త రెసిపీ సీక్రెట్ ఏందో గాని పెట్టే పనిలో పడ్డారు. కానీ ఈ ముచ్చటని ఎవరన్నా కామన్ బ్లాగర్లు వీడియో తీసి ఇంటర్నెట్ లో ఎడిస్తే సోషల్ మీడియా షేక్ అయ్యేది కావచ్చు. పాపం పేదబాయిని పట్టుకొని పరేషాన్ చేస్తున్నారని ఎంతో గరమయ్యేటోళ్ళు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకొని సోషల్ వారియర్లకు టాస్క్ లేకుంటైంది గాని లేకుంటేనా తెలుగు రాష్ట్రాలల్లా మోత మోగిపోయేది కావచ్చు. ఇక గీది గిట్లుంటే గీడ షాయ్ పత్తను ఇంకో తీర్లో ఎట్లా తయారు చేస్తున్నారో చూడుండ్రోల్లా. ఇగో ఈడ ఎడ్డి ముఖం వేసుకొని నిలబడ్డ ఆయన పేరు జగన్నాథ్ బిష్ణయ్. ఈయన చాయ్ పత్తను తేయాకు చెట్ల ఆకులతోటి కాకుండా కొబ్బరి మట్టల పీసుకు కెమికల్ రంగుల టేస్ట్ ను అద్ది వినియోగదారుల కండ్లను మాయం చేస్తున్నాడు. పట్నం టాస్క్ ఫోర్స్ వాళ్లకు సనత్ నగర్ సర్కిల్ లా బిష్ణయ్ దుకాణం తెరిచి సేవలు అందిస్తున్నాడని తెలవంగల్నే సడన్ షేకింగ్ తోని షాక్ ఇచ్చిండ్రు. మార్కెట్లో అమ్మేటందుకు తయారుగున్న 120 కిలోల కల్తీ చాయ్ పత్తను, 30 కిలోల అసలు చాయ్ పత్తను, 138 కిలోల కోకోపిట్ కొబ్బరి పీసును, మరగబెట్టేటందుకు వాడిన గిన్నెలు, బోళ్లను, గ్యాస్ పొయ్యిలను దొరకబట్టి సీజ్ చేసిండ్రు. బిష్ణన్నను స్టేషన్ కు దొరకపోయి రంగు దేలేదాకా మర్యాదలు చేస్తారట గాని అసలు చాయ్ పత్తను అల్కగా గుర్తుపట్టేటందుకు బాటల నీళ్లు పోసి దాంట్లో చాయ్ పత్తేసి అటు లోపాలనట. రంగు జప్పున మారితే దొంగమాలు, ఆల్చంగా రంగు తేలితే ఆకులతోటి చేసిన చాయ్ పత్తి అన్నట్టు. అగ్వకు ఎక్కువ పత్తి దొరుకుతాందని ఆఫర్లు చూసి కొనేటోళ్ళు దినాం బండ్ల మీద చాయలు తాగేటోళ్ళు ఓ పారి చాయ్ పత్తి ఎంత మంచిదో షేకింగ్ చేసుకోండ్రి. ఇందు గలదు అందు లేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా కల్తీ అందందే గలదు. ఇవే కాదుల్లో ఇయాల రేపు తినే తిండి ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పుడైతే శానా కష్టమే ఉన్నదల్లా.